భయపడు మనుషుల చేతికి నిన్ను అప్పగించే దేవుడు కాదు. నమ్మండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇది బలవంతంగా ఒప్పించేటువంటి వాక్యం అయితే కాదు. నిన్నేదో బలవంతంగా ముంచి దీంట్లోకి ముంచి ఇది నమ్ము అంటానికి వాక్యం ఏనాటికి కల్పిత కథ మాత్రము కల్పితము కానే కాదు. ఇది వాస్తవం కాబట్టి నమ్మిన వారికి నిశ్చయముగా దేవుని యొక్క కార్యములను చూచే భాగ్యము కలుగుతూ ఉంటది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేయండి. దేవా, నీవు భయపడు మనుషుల చేతికి నేను అప్పగించనని వాగ్దానం ఇచ్చావు. నా జీవితంలో అనేక భయాలు, అనేకమైనటువంటి శత్రువుల భయాలు, రోగం అనే శత్రువు, వ్యాధి అనే శత్రువు, మరణం అనే శత్రువు, కన్నీరనే శత్రువు, ఈ శత్రువులు నన్ను వెంటాడుతున్నారు. నన్ను ఏదో ఒక రోజున ఏదో ఒక స్థితిలో నన్ను ముంచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వారి చేతికి నేను చిక్కకుండా పోవడానికి నేను బలవంతుడిని కాదు. అనేక సందర్భాల్లో బలహీనుడిని అయిపోతున్నాను. నన్ను మరణం ముంచివేయాలని ప్రయత్నిస్తుంది, బాధ నన్ను కృంగదీయాలని ప్రయత్నిస్తుంది. వేసారే నిరాశ లాంటి, నిస్పృహల లాంటి సందర్భాలు నన్ను వెంటాడుతున్నాయి. ఇలా శత్రువులు నన్ను వెంటాడుతున్నారు, తరుముతున్నారు, నన్ను వేధిస్తున్నారు, నా వెనక పడుతున్నారు. దేవా, మరి శత్రువులు నన్ను వెంటాడుతూ ఉండగా నా పరిస్థితి ఏంటని ప్రభువుని ఒకవేళ గత మాసం అంతా అడిగి ఉన్నావేమో. ప్రభు నిశ్చయముగా నీ యొక్క ప్రార్థన విని నీ కన్నీటికి తగిన జవాబును ఈ దినమందు, ఈ మాసమందు నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు ఏ శత్రువుకు భయపడుతున్నావు? ఆధ్యాత్మికంగా ఏ శత్రువు నిన్ను వెంటాడుతున్నాడు? ఏ శత్రువు నిన్ను తరుముతున్నాడు? ఏ శత్రువు నీ మీద విజయం పొందాలని, ఏ శత్రువు నీ మీద గెలుపు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు? నిశ్చయముగా విశ్వసించండి, నువ్వు భయపడు శత్రువు చేతికి నేను నిన్ను అప్పగించనని దేవుడు సెలవిస్తున్నాడు.